హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జ్యోతిష్ వంటశాల. ఈ రోజటి వీడియోలో నేను మస్క్ మెలన్‌తో మిల్క్ షేక్ చేస్తున్నాను. బయట బండి మీద ఫ్రూట్ షాప్స్‌లో చేసే జ్యూసు, మిల్క్ షేక్‌ల కన్నా మనం ఇంట్లోనే ఇలా ఈజీగా, హైజీనిక్‌గా, సింపుల్ వేలో తయారు చేసుకొని ఇంట్లో అందరూ ఇష్టపడే విధంగా ఈ మస్క్ మెలన్ మిల్క్ షేక్‌ని తయారు చేసుకోవచ్చు. మరి ఈ మస్క్ మెలన్ మిల్క్ షేక్‌ని ఎలా తయారు చేయాలో ప్రాసెస్‌లోకి వెళ్లి చూసేద్దాం. ముందుగా అయితే ఈ మిల్క్ షేక్‌ని తయారు చేయడానికి ఒక చిన్న బౌల్ తీసుకొని దీంట్లోకి 2 గుప్పెడ్ల సగ్గుబియ్యాన్ని తీసుకొని వీటిని 2 టైమ్స్ వాటర్‌తో మంచిగా కడుక్కొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకోవాలి. ఈ సగ్గుబియ్యం నానేలోపు మనం నెక్స్ట్ ప్రాసెస్ చేసేద్దాం. ఈ మస్క్ మెలన్ మిల్క్ షేక్ చేయడానికి పాలు మెయిన్ ఇంగ్రీడియంట్ కాబట్టి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక బౌల్ పెట్టుకొని ఇందులోకి హాఫ్ లీటర్ పాలను వేసి పాలను 5, 6 పొంగులు వచ్చే వరకు స్టవ్‌ని సిమ్‌లో పెట్టుకొని ఒక 20 మినిట్స్ పాటు మరిగించుకోవాలి. ఈ పాలు 2 పొంగులు వచ్చే వరకు మరిగాక ఈ పాలలోకి మనం ముందుగా నానబెట్టుకొని ఉంచుకున్న సగ్గుబియ్యాన్ని వేసి కలుపుతూ పాలను మరిగించుకోవాలి. సగ్గుబియ్యాన్ని ఈ పాలలో వేశాక ఇవి ఉడికి ట్రాన్స్‌పరెంట్ అవుతాయి. నెక్స్ట్ ఈ పాలలోకి హాఫ్ కప్పు షుగర్‌ను కూడా వేసుకొని కలుపుకుంటూ ఒక 5 మినిట్స్ పాటు మరిగించుకోవాలి. ఈ పాలు బాగా మరిగి చిక్కబడ్డాక ఇక స్టవ్ ఆపేసి ఈ పాలను కంప్లీట్‌గా కూల్ చేసుకోవాలి. తరువాత ఇక్కడ నేను బాగా పండిన ఒక మస్క్ మెలన్‌ని ఒక ప్లేట్‌లోకి పెట్టుకొని ఈ మస్క్ మెలన్‌ని ఇలా అడ్డంగా కట్ చేసుకొని దీంట్లో ఉన్న సీడ్స్ అన్నింటిని ఇలా ఒక ప్లేట్‌లోకి తీసేసి ఇప్పుడు ఈ మస్క్ మెలన్ మొత్తాన్ని స్పూన్ తోటి ఇలా చూపిస్తున్న విధంగా కట్ చేసుకుంటున్నాను. ఈ ఫ్రూట్‌ని ఇలా అయినా కట్ చేసుకోవచ్చు. లేదంటే చిన్న చిన్న పీసెస్ లాగా కూడా కట్ చేసుకొని చేసుకోవచ్చు. ఈ విధంగా మొత్తం అంతా కట్ చేసి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఒక మిక్సర్ జార్ తీసుకొని ఇందులోకి మస్క్ మెలన్ ఫ్రూట్ పీసెస్ అన్నీ వేసుకుని మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి. మస్క్ మెలన్ ఫ్రూట్‌ని మెత్తగా బ్లెండ్ చేసి పక్కన పెట్టుకున్నాక కొంచెం కూడా వేడి లేకుండా కంప్లీట్‌గా కూల్ అయిన ఈ పాలలోనికి మెత్తగా బ్లెండ్ చేసి పెట్టుకున్న మస్క్ మెలన్ జ్యూస్‌ని మొత్తం వేసేసుకోవాలి. నెక్స్ట్ దీంట్లోకి చియా సీడ్స్‌ని కూడా వేస్తున్నాను. వీటిని ఒక 10 మినిట్స్ ముందు నానబెట్టుకుంటే ఇలా ట్రాన్స్‌పరెంట్‌గా ఉబ్బి ఇలా తయారవుతాయి. చియా సీడ్స్ కూడా వేసుకున్నాక ఇప్పుడు ఇవన్నీ కలిసేలాగా ఈ మిల్క్ షేక్‌ని ఒకసారి బాగా కలుపుకోవాలి. అంతేనండి, యమ్మీ యమ్మీ అయిన మస్క్ మెలన్ మిల్క్ షేక్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఒక 1 అవర్ పాటు ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని సర్వింగ్ గ్లాసులలో పోసుకొని పైనుంచి సన్నగా క్రష్ చేసి పెట్టుకున్న కాజు బాదంని వేసుకొని త్రాగితే చల్లచల్లగా చాలా టేస్టీగా ఉంటుంది. సమ్మర్ సీజన్‌లో ఎక్కువగా దొరికే ఈ మస్క్ మెలన్‌తో మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా టేస్టీగా, కమ్మగా ఉంటుంది. ఈ మస్క్ మెలన్ మిల్క్ షేక్ తాగడం వలన హెల్త్‌కి కూడా చాలా మంచిది. అలాగే బరువు పెరగాలనుకున్న వారికి ఇది బాగా హెల్ప్ అవుతుంది. లేదంటే వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకు మిల్క్ ప్లేస్‌లో వాటర్‌ని యాడ్ చేసి సేమ్ ఇదే ప్రాసెస్‌లో ఈ మస్క్ మెలన్ జ్యూస్ చేసి తాగారంటే వెయిట్ లాస్ కూడా అవుతారు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.